స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. 2 టీ స్పూన్లు సరిపోతుంది. దీంట్లో ఎక్కువగా నూనె పట్టదు, ఎందుకంటే గసాలు గింజల్లో కూడా నూనె ఉంటుంది. అందువల్ల 2 టీ స్పూన్ నూనె చాలు. ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, పోపు గింజలు, ఆవాలు ఇవి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేగిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేద్దాం. ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. కొద్దిగా ఉప్పు వేసేసి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసినట్టయితే తొందరగా వేగుతాయి. కొంచెం సేపు మూత పెట్టి ఉంచుదాం.